1992 సంవత్సరం నవంబరు నెలలో ఒక చల్లని రాత్రి ఖమ్మం జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుంచి రాజీవ్ అనే యువకుడు తన 22 చక్రాల ట్రక్కు మీద బియ్యం సంచులు లోడ్ చేసుకుని హైదరాబాద్ దగ్గర్లోని ఒక రైస్ మిల్ వైపు బయల్దేరాడు. ఆ కాలంలో రోడ్లు పక్కా కాదు, రాత్రి పెట్రోలింగ్ పోలీసులు లేరు. రైస్ మిల్ వరకు చేరాలంటే పాల్వంచా ఘాట్ అనే గాఢ అడవి మార్గాన్ని దాటాల్సిందే. రాజీవ్ ఇటీవలే ఈ ట్రక్ ట్రాన్స్పోర్టేషన్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ రూట్ అతనికి పూర్తిగా కొత్త. సమయానికి సరుకు చేరిస్తే ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది కాబట్టి మొదటి రోజు సాయంత్రం బయల్దేరినప్పుడు రోడ్డు మీద ట్రక్కుల రద్దీ చూసి ఆశ్చర్యపోయాడు. సమయానికి చేరడం కష్టమనిపించింది. వ్యాపారంలో పేరు తెచ్చుకోవాలని ఒక ఐడియా వచ్చింది. రాత్రి బయల్దేరితే రద్దీ ఉండదు, ఎక్స్ట్రా డబ్బు వస్తుంది. అలా రాజీవ్ అతని క్లీనర్ పింటూ ఇద్దరూ రాత్రి బయల్దేరడం మొదలుపెట్టారు. మొదటి కొన్ని రోజులు సూపర్గా సాగాయి. ఎవరూ ఎందుకు రాత్రి రావట్లేదో ఆలోచించలేదు. కానీ ఒక రాత్రి అది మార్చిపోయింది అంతా. మీరు ఈ కథ వినడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎక్కువ భయానక కథల కోసం. రాత్రి 12:30 గంటలు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు బయల్దేరిన 10 కిలోమీటర్ల దూరంలో పాల్వంచ ఘాట్ మొదలైంది. నవంబర్ చలి మొదలైంది. రాజీవ్ డ్రైవింగ్, పింటూ పక్కన కూర్చొని. రోడ్డుమీద ఒక్కో ట్రక్ మాత్రమే కనిపిస్తోంది. ఘాట్లోకి 500 మీటర్ల ముందు ఒక ట్రక్కు వాళ్ళను ముందు దాటేసింది. దాటేటప్పుడు ఆ ట్రక్ క్లీనర్ చెయ్యి ఊపి ఆపమని సంకేతమిచ్చాడు. రాత్రి 12:45 గంటలు. రాజీవ్ భయపట్టాడు. లూట్ కోసమా, చంపడం కోసమా అని. ట్రక్ ఆపకుండా స్పీడ్ తగ్గించాడు. కాని ఆ ట్రక్ కూడా స్పీడ్ తగ్గింది. దగ్గరకు వచ్చేసరికి ఆ క్లీనర్ తల బయటికి పెట్టి ఆపురా ఆపు అని అరిచాడు. పింటూ బొంగు తీసుకుని ఒకసారి విను ఏమంటున్నాడో అన్నాడు. ఆ క్లీనర్ దగ్గరకు పరిగెత్తుకొచ్చి, మీ ముందు 3 బియ్యం సంచులు రోడ్డుమీద పడ్డాయి. ఘాట్ మొదలయ్యే చోట ఉన్నాయి, త్వరగా వెళ్ళి తీసుకోండి, లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్తారు అన్నాడు. ట్రక్కు తిప్పి వెనక్కి వెళ్ళు సంచులెక్కించుకున్నారు. హైదరాబాద్ చేరి సరుకిచ్చి తిరిగి వచ్చారు. మరుసటి ఉదయం పింటూ జ్వరంతో పడిపోయాడు. తల బరువుగా ఉందన్నాడు. మరుసటి రాత్రి మళ్లీ అదే రూటు. పింటూ జ్వరంతో ఉన్నా నేను వస్తానన్నయ్యా అన్నాడు. పాల్వంచ ఘాట్ చేరుకునేసరికి టైర్ పగిలింది. రాత్రి 1:15 గంటలు. ఇదే స్పాట్. ముందు రోజు సంచులు పడిన చోట. రోడ్డు పక్కన ఒక బావి కనిపించింది. రిజర్వ్ టైర్తో టైర్ మారుస్తున్నారు. అప్పుడే దూరంగా నుంచి బండి గల్లుగల్లులమంటూ వివాహ బృందం సంగీతం, డప్పు, శంఖం శబ్దాలు వినిపించాయి. ఏదో గ్రామంలో పెళ్లి జరుగుతోంది అనుకున్నారు. కాని శబ్దం దగ్గరకొస్తోంది. కాని ఏమీ కనిపించట్లేదు. 30 మీటర్ల దూరంలో ఉన్నట్టనిపించింది. లైట్ లేదు, ఎవరో కనిపించట్లేదు. శబ్దం వాళ్ళని దాటుకుంటూ ముందుకు వెళ్తోంది. రక్తం గడ్డకట్టిపోయినట్టనిపించింది. టైర్ మార్చి ముందుకు సాగారు. ఘాట్ దాటాక 100 మీటర్లలో ఎడమవైపు ఒక గుడిసె కనిపించింది. లోపల ఒక మందగుడిగా కాగే లాంతర్నం మెరుస్తుంది. 50 మీటర్లు దాటాక రెండో టైర్ పగిలింది. రిజర్వు టైర్ ఒకటే. బయట టైర్ని లోపలికి, లోపల దాన్ని బయటికి మార్చారు. 1:30 గంటలు పట్టింది. దాహం వేసింది. నీళ్ళైపోయాయి. రాజీవ్, పింటూ, నువ్వు ట్రక్లో కూర్చో, నేనా గుడిసె నుంచి నీళ్లు తెస్తా. పింటూ ట్రక్లో కూర్చున్నాడు. రాజీవ్ పాత రూపొందించిన పెద్ద టార్చ్ వెలిగించుకుని గుడిసెవైపు నడిచాడు. అద్భుతం జరిగింది. టార్చ్ లైట్ బలహీనపడుతోంది. గుడిసెలను లాంతర్నం కూడా మందగుడిగా అవుతోంది. గుడిసె దగ్గరకు చేరుకునేసరికి టార్చ్ పూర్తిగా ఆఫ్, లాంతర్నం కూడా ఆఫ్. అంధకారం. అన్నా, కొంచెం నీళ్ళిస్తారా అని పిలిచాడు. లోపల నుంచి ఒక భయంకరమైన ముసలిమనిషి గొంతు. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, ఈ టైంలో ఏం చేయడానికి వచ్చావు? రాజీవ్కు రక్తం గడ్డకట్టిపోయింది. ఎవరో తలుపు వైపు నడుస్తున్నా శబ్దం. తలుపు తెరవలేదు. కాని ఆ నిశ్శబ్దంలో గుండెలు ఆగిపోయేలా శ్వాసలు వినిపించాయి. 5 సెకండ్ల తర్వాత ఆ మనిషి వెనక్కి వెళ్ళిపోయాడు. రాజీవ్ టార్చ్ పెట్టుకుని ట్రక్ వైపు పరిగెత్తాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పింటూ రోడ్డెదురుగా నిలబడి ముఖం అడవివైపు పెట్టి ఏడుస్తున్నాడు, కుర్తా పైజమా వేసుకుని. పింటూ అని పిలిచాడు. రెస్పాండ్ లేదు, ఏడుపు మాత్రమే. రాజీవ్ గుడిసెనుంచి దూరమవుతుంటే టార్చ్ మళ్లీ వెలిగింది. గుడిసెలోని లాంతర్నం కూడా వెలిగింది. టార్చ్ పింటూ మీద పెట్టగానే అతని చెయ్యి నల్లగా కాలిపోయినట్టు, 3 వేళ్లు తెగిపోయినట్టు కనిపించింది. పింటూ, నీ చేతికేమైంది అని అరిచాడు. పింటూ అడవిలోకి పరిగెత్తాడు. ఒక కచ్చాదారి ఉంది. అందులోకి దూకి కనిపించకుండా పోయాడు. కాని ఏడుపు ఇంకా వినిపిస్తోంది. తడబడుతూ నొప్పితో ఏడుస్తున్నట్టు, రాజీవ్ను లాగుతున్నట్టు. రాజీవ్ 2 అడుగులు వేసేసరికి ట్రక్ దగ్గరించి పింటూ అరుపు, అన్నయ్యా వదిలేయ్. రాజీవ్ హఠాత్తుగా మేల్కొన్నట్టనిపించింది. ట్రక్ వైపు పరిగెత్తాడు. పింటూ ట్రక్ కింద పడుకుని తన కుట్టా పట్టుకుని వదిలే అని అరుస్తున్నాడు.
రాజు దగ్గరికి వెళ్లి చెంపదెబ్బలు కొట్టాడు. పింటూ, నువ్వేనా అని. పింటూ భయంతో దూరంగా జరిగాడు. కాని క్రమంగా సాధారణ స్థితికి వచ్చాడు. ట్రక్లో కూర్చోబెట్టి నెమ్మదిగా బయల్దేరాడు. ఒకవైపు ఒక్క టైర్ మీదే నడుస్తోంది. 56 కిలోమీటర్లు అడవిరోడ్డు మిగిలింది. 1 కిలోమీటర్ వెళ్ళాక పింటూ మాట్లాడాడు. గొంతు మారిపోయింది, ముసలిమనిషి గొంతులా. బిడ్డను తీసుకురారా, అక్కడికి వెళ్ళిపోయింది, మేం వెళ్తే చెప్తాం అని. రాజు చెంపదెబ్బ కొట్టాడు. పింటూ ఆలిపోయాడు. 100 మీటర్ల తర్వాత మళ్ళీ అదే మాటలు. 300 మీటర్ల తర్వాత ఒక మలుపు. 60 మీటర్ల దూరంలో ఒక పెద్ద వెదురుకొయ్య నిలబడి ఉంది. దానిపైన ఒక సన్నని ఆడది కూర్చుని కిందికి జారుతోంది. రాజు బ్రేక్ వేశాడు. ఆ ఆడది రోడ్డుమీదికి దిగి ట్రక్ వైపు తిరిగింది. పింటూ మెడ పైకెత్తి ఆమె వైపు చూసి రాజీవైపు తిరిగి, దీన్ని ట్రక్లో ఎక్కించు అన్నాడు. పిచ్చెక్కిందా అన్నాడు రాజీవ్. పింటూ భయంకరంగా అరిచాడు. ఇప్పుడే ఎక్కించు, మా బిడ్డా, మా బిడ్డా. పింటూకు కళ్ళు ఎర్రగా, ముఖం ఎర్రగా మారిపోయాయి. రాజీవ్కు అర్థమైంది, ఇది పింటూ కాదు అని. సరే సరే, ఆమెను రోడ్ సైడ్ నుంచి రమ్మంటే ఎక్కిస్తా అన్నాడు. ట్రక్ నెమ్మదిగా ముందుకెళ్ళింది. పింటూ బయటికి తలపెట్టి ఎక్కు అన్నాడు. ఆడది రోడ్ సైడ్కి వచ్చింది. రాజీవ్ స్పీడ్ పెంచాడు. ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. పింటూ కోపంగా తిరిగాడు. రాజీవ్ పెద్ద కత్తి తీసి పింటూ వైపెత్తాడు. పింటూ గుర్రుమని గుర్రినాడు. కాని కత్తి చూసి దూరంగా ఉండిపోయాడు. 4 కిలోమీటర్లు నడిపి ప్రధాన రోడ్డుకు చేరాడు. రోడ్డు పక్కనే ఒక హోటల్. ట్రక్ ఆపి హోటల్ యజమాని దగ్గరికి వెళ్లి పూర్తి కథ చెప్పాడు. హోటల్ యజమాని, ఏమీ తెలీదు బాబూ, ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు అన్నాడు. హోటల్ ముందు ఒక ట్రక్ డ్రైవరున్నాడు. మీ క్లీనర్ని కూడా నమ్మండి, టీ ఇస్తాను అన్నాడు. రాజీవ్ పూర్తి కథ చెప్పాడు. ఆ డ్రైవర్ నుంచి నిజం బయటపడింది. మీరు కొత్తవాళ్లా ఈ రూట్కి? నాక్కూడా మొదట్లో అలాంటి అనుభవాలు వచ్చాయి. ఒకసారి ఎవరో చెయ్యి ఊపి ఆపారు. నేను హైదరాబాద్ దగ్గర ఒక గ్రామంలో ఆపి అడిగాను. అక్కడొక తాత చెప్పాడు, 7-8 ఏళ్ల క్రితము పాల్వంచ ఘాట్ మధ్యలో ఒక వివాహ బృందం వెళ్తోంది. ఘాట్ దగ్గర ఆగింది. అడవినుంచి దొంగలు వచ్చి దోచుకున్నారు. 7-8 మందిని చంపేశారు. భయంతో కొందరు రోడ్డు పక్కన ఉన్న బావిలో దూకారు. వాళ్ళ ఆత్మలకి ఇంకా శాంతిలేదు. మీరు ఆ ఆడదిని ట్రక్లో ఎక్కించుకుంటే మరుసటి రోజు మీ ఇద్దరి శవాలు రోడ్డు పక్కనే పడి ఉండేవి. రాజీవ్కు ధైర్యం రాలేదు. రాత్రంతా హోటల్లోనే ఉన్నాడు. ఉదయం హైదరాబాద్ చేరి సరుకిచ్చి పగలు తిరిగి బయల్దేరాడు. గుడిసె ఉన్న చోటికి చేరుకున్నప్పుడు అక్కడ ఏమీ లేదు, ఖాళీ భూమి. అక్కడినుంచి రాజీవ్ నిర్ణయించాడు, రాత్రి ఎప్పటికీ పాల్వంచ ఘాట్ ఒంటరిగా రాను. అత్యవసరమైతే ఇతర ట్రక్కులతోనే వస్తాను. మీరు కూడా ఖమ్మం ప్రాంతం నుంచి వస్తే పాల్వంచ ఘాట్ గురించి మీ పెద్దలు చెప్పారా? కామెంట్లో రాయండి. ఇలాంటి భయానక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హర హర మహాదేవ్.